జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మనం వింటూ ఉంటాం చూడు, పిల్లినైనా కూడా ఒక రూమ్లో వేసి కొడితే అది పులి మారి తిరగబడుతుంది అనేసి. ఇప్పుడు అలాంటి సంఘటనే పశ్చిమ బెంగాల్లో జరిగింది. పశ్చిమ బెంగాల్ ప్రజలు నెమ్మదిగా చైతన్యవంతులు అవుతున్నారు. ఐక్యంగా అంటే అందరూ కలిసికట్టుగా ఈ మమతా బెనర్జీ ప్రభుత్వం మీద పోరాడుతున్నారు. ఇన్నాళ్ళు మమతా బెనర్జీ రాక్షసత్వానికి భయపడిపోయినటువంటి బెంగాల్ ప్రజలు ఇప్పుడు ఏంటంటే తెగించి రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున తమ నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మమతా బెనర్జీ ప్రభుత్వం బెదిరిస్తే ప్రజలు బెదిరిపోవడంలే, తిరగబడి వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తున్నారు. అంటే విసిగిపోయి తెగించేశారు. తమ సత్తా ఏమిటో మమతా బెనర్జీ ప్రభుత్వానికి అలాగే ఈ తృణమూల్ కాంగ్రెస్ నాయకులకు చూపిస్తున్నారు. ఈ విషయంలో ఈసారి బెంగాల్ ప్రజలు ఎక్కడ కూడా తగ్గడంలే. దానికి తోడు ఏంటంటే బెంగాల్ ప్రజలకు భారతీయ జనతా పార్టీ అండగా నిలబడడంతో ఇక పశ్చిమ బెంగాల్ ప్రజలు విజయమో వీరస్వర్గమో తేల్చుకోవడానికి ఇంకా వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. ఇంకా విషయానికి వస్తే కలకత్తాలో ఒక లేడీ డాక్టర్ను అత్యంత అమానుషంగా అత్యాచారం చేసి హత్య చేసిన సంగతి మనకందరికీ తెలిసిందే. అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అలాగే వైద్య శాఖ మంత్రి, హోమ్ మినిస్టరు అన్నీ ఈవిడే కదా. అదేందన్నట్టు బ్రహ్మానందం ఒక సినిమాలో చేస్తాడు, ఆయనే హీరో, ఆయనే డైరెక్టరు, ఆయనే హీరోయిన్. ఆ మాదిరిగా ముఖ్యమంత్రి ఈవిడి గారే, విద్యాశాఖ మంత్రి ఈవిడి గారే, హోమ్ మినిస్టర్ ఈవిడి గారే, అన్నీ ఈవిడి గారే. ఏమైందంటే ఈ లేడీ డాక్టర్ హత్యను కనీసం నేను కూడా ఒక ఆడదాన్నే అనే మాట కూడా మర్చిపోయి మమతా బెనర్జీ ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించడానికి విశ్వ ప్రయత్నం చేసింది. ఎలాగైనా సరే ఈ కేసును ఎట్లా ఒకటి చేసి క్లోజ్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేసింది. అయితే సమయానికి భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చి అడ్డుదగలడంతో మమతా బెనర్జీ ప్లాన్ మొత్తం అంతా కూడా ఇంకంతా ఉల్టా అయిపోయింది. పైగా భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకుపోవడంతో హైకోర్టు ఈ కేసును ఏంటంటే సిబిఐకి అప్పగించింది. అయితే పశ్చిమ బెంగాల్ ప్రజలు మాత్రం ఈసారి ఊరికనే కూర్చోవాలా. రాష్ట్రం అంతా ఏంటంటే పెద్ద ఎత్తున ఈ ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. దాదాపుగా ప్రతిరోజు రోడ్ల మీదకి వచ్చి తమ నిరసనలు అయితే తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఏదో ఈరోజు చేసినా అయిపోయింది కదా అన్నట్టు లేకుండా మొత్తానికైతే తాడో పేడో తేల్చుకోవాలనేటట్టు అనమాట. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్లోని మాల్దా అనే పట్టణంలో కూడా ప్రజలు, డాక్టర్లు, నర్సులు పెద్ద ఎత్తునైతే ఉద్యమం చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ పక్క ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అవినాష్ దాస్. వీడు ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు అనమాట. అయితే వీడు ఈ మాల్దాలో ధర్నా నిర్వహిస్తున్నటువంటి ఈ డాక్టర్లు, నర్సుల దగ్గరికి పోయి నానా గొడవ చేసినాడు. నర్సులను బూతులు తిట్టాడనమాట. అంతేకాకుండా డాక్టర్ల మీద చేయి చేసుకున్నాడు. వీడికి ఎంత మదమో చూడండి. అందుకే నేను చెప్పేది, మన దాకా వస్తే ఆ బాధ అంటే ఎట్టుంటుందో తెలుస్తుంది. ఎవరైతే చనిపోయారో, ఎవరి మీద అయితే అత్యాచారం జరిగిందో వాళ్ళ కన్నోళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ తోడబుట్టిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ అంటే ఎట్టుంటుందో. ఇట్లాంటి గాలి పుట్టిన వాళ్ళకి, గాలిగాళ్ళని అందరికీ ఎట్ట తెలుస్తుంది ఆ బాధ. అంతే. ఇంకా ఈ డాక్టర్లు, నర్సులు అంతా కలిసి ఈ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడైనటువంటి ఈ అవినాష్ దాస్ను ఆడేసి ఇరగదాన్ని వదిలిపెట్టినారు. తమ మీద చేయి చేసుకున్నందుకు వాడినైతే చితకబాది వదిలిపెట్టినారు. అక్కడి నుంచి వీడిని ఏం కాదు ఊరకొక్కను కదా తరివి కదా కొట్టినట్టు ఆ మారి తరివి కొట్టినారు. దీంతో దెబ్బకు తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు అక్కడి నుంచి అయితే పలాయన చిత్తగించాడు. అయితే డాక్టర్లు అంతటితో ఊరుకోకుండా బీజేపీ నాయకులతో కలిసి ఈ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి మీద ఈ హత్యాయుతం కేసును కూడా ఫైల్ చేసినారు. ఎందుకంటే వాళ్ళ తిట్టి కొట్టి అన్ని ప్రయోగాలన్నీ చేశాడు కదా, అందుకని చెప్పేసి వీడి మీద ఏంటంటే హత్యాయుతం కేసు కూడా పెట్టారనమాట. దీంతో ప్రజల్లో వస్తున్న ఈ తిరుగుబాటు చూసి బిత్తరపోయినటువంటి మాల్దా పోలీసులు ఈ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి మీద కేసులు బుక్ చేసి లోపల వేయడం గమనార్హం. మామూలుగా అయితే చేయరు. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని తప్పులు చేయని, వాళ్ళని పట్టించుకునేవాడు ఉన్నాడు, వాళ్ళని ఆపేవాడు ఉన్నాడు, అడ్డుకునేవాడు ఉన్నాడు. కానీ ఏంటంటే ఈ ప్రజల్లో వచ్చిన చైతన్యము, ఈ తిరుగుబాటు చూసి పోలీసు వాళ్ళకే ఆడ దెమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. అట్లా ఏంటంటే ఇంక దీని మీద యాక్షన్ తీసుకోలేదనుకో ఇంక ప్రజలైతే ఒప్పుకోరు. ఆ మారి జరుగుతుంది. కానీ మమతా బెనర్జీకి అయితే నాకు తెలిసినంత వరకు ఇదే మారి జరిగితే దానికైతే ఇంకా అంతే కథం, ఇంకా దానిపైన అయితే అయిపోతుంది. అట్లా ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ప్రతి వీడియోకి సంబంధించి నోటిఫికేషన్ పొందడానికి తప్పనిసరిగా బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.